కోటి మొక్కలు నాటిన వనజీవి రామయ్య ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఫార్మాలిటీస్ అనంతరం ఇంటికి పార్థివ దేహాన్ని తరలించారు. వనజీవి రామయ్య మృతికి సంతాపం తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయన మరణం సమాజానికి తీరని లోటున్నారు. ప్రకృతి లేనిది మానవ మనుగడే లేదని సిద్ధాంతాన్ని బలంగా నమ్మారని, ఆయన జీవితాన్ని పర్యావరణ రక్షణకు అంకితం చేశారని ప్రశంసించారు సీఎం. ఇటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి సహా పలువురు సంతాపం తెలిపారు. వనజీవి రామయ్య మృతికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి భాస్కర్ అందుబాటులో ఉన్నారు. భాస్కర్, ఎప్పటి నుంచి అనారోగ్య సమస్యలతో ఆయన బాధపడటం జరిగింది? డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రత్న గత కొన్ని నెలల నుంచి కూడా వనజీవి రామయ్య వివిధ రకాల వ్యాధులు అంటే సమస్యతో బాధపడుతున్న నేపథ్యంలోనే మొత్తానికైతే అయినా సరే పట్టుకుని విక్రమార్క లెక్క ఆయన తుది శ్వాస వరకు కూడా అంటే గత 2 రోజుల వరకు కూడా రోడ్లు వెంబడి ఒక ప్రత్యేక మొక్కల విత్తనాలు తీసుకొని ఆయన మొత్తంగా నాటుకుంటూ పోతున్న నేపథ్యం అయితే ఉంది. మొత్తానికైతే అయినా సరే ఆయన ఆరోగ్యం సంబంధించి ఇంట్లో వాళ్ళు జాగ్రత్త తీసుకొని చెప్పినా సరే ఆయన యొక్క వినుకుండానే మొక్కల మీద ఉన్న ప్రేమతో ఆయన చెప్పుకొని పోతున్న నేపథ్యం మనకి చూసుకోవచ్చు. వనజీవి రామయ్య వాళ్ళ ఇంటి దగ్గర మనకు అంటే వాళ్ళ ఇంటి పేరుని మార్చుకున్న నేపథ్యం వాస్తవంగా అయితే దరిపల్లి రామయ్య బదులుగా వనజీవి రామయ్య అంటేనే దేశంలో కావచ్చు, రాష్ట్రంలో కూడా అందరికి కూడా సుపరిచితం అని చెప్పుకోవచ్చు. మరోవైపున ఆయన చేసినటువంటి యొక్క మొక్కలపై సుమారు 45 సంవత్సరాల పైగా వరకు కూడా ఈ యొక్క మొక్కల పెంపకం సంబంధించి ఆయనంతా కూడా ఆయనకు జీవితం సాగిందని చెప్పు. తనతో పాటు తన సతీమణికి సంబంధించి కూడా ఆమె కూడా పూర్తిగా ఆయనకు సహకరిస్తూ ఒకవైపు ఆయన మొక్కలు నాటే సమయంలో ఆయనకి కనీసం ఇంట్లో వెళ్ళిన నేపథ్యంలో కూడా తన భార్య మెడలో ఉన్నటువంటి బంగారాన్ని సైతం కూడా ఆయన తాకట్టు పెట్టుకుంటూ ఆయన ముందుకెళ్ళిన నేపథ్యం అయితే ఆయన ఏ కార్యక్రమాన్ని తెచ్చుకుంటారో ఆ కార్యక్రమం సంబంధించి ఎక్కడా కూడా ఆ కార్యక్రమం సంబంధించి ఆయన వెనకడుగు వేయకుండానే ముందు చూపుతూ ముందు పోయిన నేపథ్యం. మరోవైపు మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయనకు సేవలు గుర్తించి ఆయనకు ప్రత్యేక గుర్తింపు కూడా ఇచ్చింది. డాక్టరేట్ కూడా ప్రదానం చేసింది కేంద్ర ప్రభుత్వం. మరోవైపున పద్మశ్రీ కూడా అందబెట్టింది. మరోవైపున ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలోనూ 6వ తరగతి నుంచి 2వ తరగతి వరకు సంబంధించి ఒక టెక్స్ట్ పుస్తకాలు కూడా ఆయన యొక్క జీవిత చరిత్ర కూడా మొత్తం కూడా ప్రసిద్ధం చేసిన నేపథ్యం అయితే ఉంది. మొత్తానికైతే ఈ వనజీవి రామయ్య అనేది మాత్రం ఆయన ఇంటి పేరునే చెప్పుకోవడం అంటే ఇంటి పేరుగా వనజీవి రామయ్య మార్చుకోవడంపై ఆయన మృతిపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మరోవైపున లోకల్ ఉన్న మంత్రులంతా కూడా ఆయన దిగ్బంధం వ్యక్తం చేశారు. మరి కాసేపట్లో అంతా కూడా రానున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఫోన్ చేసి ఆయనకి వాళ్ళ సానుభూతి తెలిపిన నేపథ్యం ఉంది. రత్న, రైట్, థ్యాంక్ యూ భాస్కర్.